థ్యాంక్ యూ సార్. పత్రి సారు ఈ క్షేత్రానికి మాకున్న సిమ్టమ్సే వేరు, ఈ క్షేత్రం రావడం వేరు. మేము ఈ ధ్యానానికి రాకముందు ఇప్పుడే బాబాయ్ చెప్పినట్టు మాది అంగుళిమాలుడి జీవితం. తర్వాత ధ్యాన మార్గానికి వచ్చిన తర్వాత అలా జరుగుతూ ఉంది. ఆ సమయంలో పత్రి సారు తిరుపతిలో తనకు తానుగా పత్రి సార్ స్టేజ్ పై నుంచి నా దగ్గరకు వచ్చి, అది నేను మహతిలో జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమం పత్రి సార్ కోసం కూడా వెళ్ళలేదు, సార్ని చూద్దామని. అలాగే అదే సేమ్ టైం న్యాచురల్ ఫార్మింగ్ సృష్టిగత సుభాష్ పాలేకర్ ఇద్దరిని కలిపి, అట్లా మన గురుదేవులు సుభాష్ పాలేకర్ ఇద్దరిని కలుద్దామని వెళ్తే, ఆ రోజు పత్రి సార్ స్టేజ్ పై నుంచి ఇలా నన్ను చూడంగానే స్టేజ్ పై నుంచి స్పీడ్కి పరిగెత్తొచ్చి ఇలా వేలు చూపించి రేపు మీ ఊరు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మా ఊరు తెలియదు. అంతకుముందు పత్రి సార్ మాకు ఓన్లీ 2 times మాత్రమే పరిచయం. అది కర్ణాటకలో, మా బిజినెస్ కర్ణాటకలో ఉన్నది, అక్కడ మాత్రమే సార్ పరిచయం. అక్కడ మా వ్యాపారంతో పాటు ఆ ధ్యాన ప్రచారం చేసుకుంటూ క్లాస్ చేసేవాళ్ళం. కానీ తిరుపతిలో వచ్చి సారు అలా వేలు చూపించి వెళ్ళడం, ఇమ్మీడియట్లీ ఆ రోజు ఉదయాన్నే సార్ ఇక్కడికి రావడం, మా ఇంటి పైన ఉన్న 10x10 పిరమిడ్ని జస్ట్ 80% రెడీ అయ్యిండే పిరమిడ్ని అప్పటికప్పుడు ప్రారంభం చేసి, పత్రి సార్ని, సార్ నేను వ్యవసాయం కోసం పొలం దగ్గర ఒక పిరమిడ్ వేస్తున్నానంటే నేను అందుకోసమే వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం. ఆ తర్వాత సారు ఈ క్షేత్రం ఒక మహాక్షేత్రం అవుతుందని చెప్పడం. అంటే మా ప్రమేయం లేకుండా తనకు తానుగా ఎంచుకున్న ప్రదేశం పిరమిడ్ చేతున్నాం పత్రి సార్. అంత గొప్ప శక్తి క్షేత్రం ఇది. దానికంటే ముందు, ఈ క్షేత్రానికి రాకముందు మా బ్రదరు మా ఇంటి పైన పిరమిడ్ కడుతూ అంటే ఒక 4 days ముందు పత్రి సారు మన దగ్గరికి వస్తాడు అని చెప్పాడు. నేను నమ్మలా. సారు 2012 హెవీ బిజీ షెడ్యూల్. అప్పుడు 2012లో ఎలా వస్తాడు నేను అనుకున్నాను. కానీ సుధాకర్ చెప్పినట్టు సారు రావడం జరిగింది. అయితే ఇది ఒక గొప్ప ప్రణాళిక, ఒక నాటకమేమో తెలియదు. పత్రి సారు సుధాకరు వీళ్ళిద్దరూ ఎప్పుడూ హాస్టల్గా కలుసుకుండేవాళ్ళు. వాళ్ళకిద్దరికి ఎంత గొప్పగా అంటే, సుధాకర్ లేకుండా ఈ క్షేత్రానికి పత్రి సారు ఒక్కరోజు కూడా అడుగు పెట్టలేదు. అంటే ఎంత ఫ్రెండ్షిప్, ఎంత మిత్రత్వం ఉందో ఒకసారి ఆలోచించండి. సుధాకర్ లేకుండా ఈ క్షేత్రం రావాలంటే సుధాకర్ ఉండాల్సిందే పత్రి సార్కి. అప్పుడు మాత్రమే ఈ క్షేత్రానికి వచ్చాడనమాట. అంత రిలేషన్ వాళ్ళకిద్దరికీ ఉన్నది. ఒకసారి అంత గొప్ప మిత్రత్వం. సార్ ఎప్పుడు చెప్పేవాడు, ఈడు నా సమకాలికుర్రా, ఈడు ఏమడిగినా తెచ్చిస్తారా అనేవాడు సుధాకర్ని. సో మాకు అంతగా సార్ చెప్తుంటే సరేలే, మేము పని చేసేవాళ్ళమే కదా, మేమేం తక్కువ అనుకునే. కానీ వాళ్ళు లేని తర్వాత వాళ్ళు ఎంత పని చేశారు అనేది అప్పుడు తెలుస్తుంది. ఎంత సృష్టించాడు సుధాకర్ అనేది. మాకు అన్నదానము సుధాకర్ ఎప్పుడు చెప్పేవాడు, ఇక్కడ 100 మంది వచ్చి భోజనం చేస్తారనేది ఈ బాబన్నకు కూడా తెలుసు. అప్పుడు 2-3 వస్తే ఉంటే రోజుకు ఇంకా రాబో రోజుల్లో 100 మంది భోజనం చేస్తారని అనేవాడు. అన్నం తక్కువ పెడితే ఒప్పుకునేవాడు కాదు. కడుపు నిండా అన్నం పెట్టాలి. ఎవరు వచ్చినా ఫస్ట్ అన్నం పెట్టాలి, తర్వాత ధ్యానం, తర్వాత ఎవరికి ఏది కొదవ ఉండకూడదు. అందుకే సుధాకర్ ఎప్పుడు మా బ్రదర్ చెప్పేవాడు, అరే ఈ క్షేత్రానికి ఒక యోగి వచ్చాడంటే మనం ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి ప్రతి ఒక్కరిని అని చెప్పాడు అనమాట. అందుకే సుధాకర్కి తను ఎప్పుడు ఏది డబ్బుతో ముడి పెట్టకుండా ఇక్కడ అన్ని అందించాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి, వసతి అందించాలి, ధ్యానము, ఈ 3 ఉచితంగా అందించాలి అనేది. సో మా లక్ష్యం ఎప్పటికైనా సరే జీతవనంలో మొత్తం ఈ 3 ఎప్పుడు ఫ్రీగా ఉంటాయి. అన్నదానము, వసతి దానము, ధ్యానము, ఈ 3 మాది ఎప్పటికీ ఈ జీతవనం ఫ్రీగా అందిస్తామని మేము సదా మాటిస్తున్నాం. సదా నేను ప్రతిసారికి ఎన్నోసార్లు చెప్పాను, సార్ ఈ 3 మనం ఎప్పుడు ఇక్కడ అందించాలని. అంతేనయ్యా, ఆధ్యాత్మికత అంటే అంతేనయ్యా, దేనికి అవసరం లేదయ్యా, వస్తాయ్యా, మనం పెడితే, మనం సేవ చేస్తే ఎవరు ఇవ్వరయ్యా అన్నారు. సో అలా సృష్టించబడిండేదే ఇది. సుధాకర్కి ఏమి కొదవు. సుధాకర్ యొక్క సృష్టి, అతని తపన ఎంత ఉండేదో ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఎవరికైనా సార్ పత్రి సార్ చెప్తాడు, నీ కాలు లేనప్పుడు నీ కాలు విలువ తెలుస్తుంది, నీ చేయి లేనప్పుడు నీ చెలువు విలువ తెలుస్తుంది. అలా అతను ఎంత సృష్టించాడో అనేది భౌతికంగా ఉన్నప్పుడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఒక యొక్క గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి సుధాకర్ సంకల్పము, పత్రి సార్ సంకల్పము మళ్ళీ ఇప్పుడు మనం అందరం కలుసుకునేలా చేసింది. సో వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.